బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీస్ కు అమిత్ షా చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు చేసుకుంటున్నారు కమలనాథులు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ. కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు అమిత్ షా. బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ. आता जर बघितलं तर नुसताच गुलाल उडवला की तैयारी है. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఈ తరుణంలో ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ బైజయంత్ పాండా మాట్లాడుతూ సీఎం ఎవరనే దానిపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ఎవరైనా సీఎం కావచ్చని తెలిపారు. ప్రజలు కార్యకర్తల అభిప్రాయాలను తాము తీసుకుంటామని, తమ నివేదిక పార్టీ పార్లమెంటరీ బోర్డుకు వెళ్తుందని, అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీజేపీలో సామాన్యులకు కూడా అవకాశాలు ఉంటాయని, ఇతర పార్టీలో అలాంటి అవకాశాలు ఉండవని అన్నారు. మరోవైపు న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు. కేజ్రీవాల్ ను ఓడించిన వర్మ బీజేపీలో స్టార్ గా అవతరించారు. సీఎం రేసులో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గెలిచిన తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పర్వేష్ వర్మ కలిశారు. हमें उनका 10 साल से साथ नहीं मिलती के साथ में चलकर काम कर पाएगी. हमें उनका 10 साल से साथ नहीं मिल पा रहा था. दिल्ली में कोई काम नहीं हो पा रहा था. मगर ये जो सरकार बन रही है दिल्ली में, ये प्रधानमंत्री जी के विजन को दिल्ली में लेके आएगी. तो मैं प्रधानमंत्री जी का धन्यवाद करता हूँ कि उन्होंने अपना समय दिया और मैं ये जीत का श्रेय प्रधानमंत्री नरेंद्र मोदी जी को देता हूँ. कौन होगा अब मुख्यमंत्री? आपको इस बात का भरोसा था? मैं दिल्ली की जनता का बहुत बहुत एक बार फिर से धन्यवाद करता हूं. और ये जीत, ये प्रधानमंत्री नरेंद्र मोदी जी की जीत है. ये सभी दिल्ली वासियों की जीत है.